ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఇప్పుడు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం సూర్యనార్ కోయిల్ గురించి మనందరం తెలుసుకుందాం. నవగ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు. ప్రపంచానికి వెలుగులు పంచుతూ తన కిరణాలతో జాతిని జాగృతం చేసే సూర్యుని ఆరోగ్య ప్రదాతగా భావించి పూజిస్తాం. నవగ్రహ స్తోత్రాన్ని కూడా ఆదిత్యాయ అంటూ సూర్యదేవుని ప్రార్థిస్తూనే మనం మొదలు పెడతాము. అలాంటి సూర్య భగవానుకి మన దేశంలో ప్రత్యేక ఆలయాలు కలవు. వాటిలో అరసవిల్లి, కోనార్క్ వంటివి బాగా ప్రసిద్ధి చెందినవి. అయితే తమిళనాడు వెలిసినటువంటి ఒక సుప్రసిద్ధ సూర్య దేవాలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. సూర్య భగవానుడు ఇతర నవగ్రహాలతో కలిసి ప్రతిష్ఠించమైనటువంటి ఉన్న దివ్యక్షేత్రమే సూర్యనార్ కోవిల్. ఈ క్షేత్రం తమిళనాడులోని కుంభకోణంకు అతి సమీపంలో వెలిసి ఉంది. ఇక్కడ సూర్యుడు సతీ సమేతంగా వెలిసి ఉండడం విశేషం. 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఈ ఆలయ విశేషాలు, స్థల పురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మాండ పురాణంలో వివరించిన ఆలయ స్థిరాపురాణం ప్రకారం పూర్వం కాలవముని అనే యోగి కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉండేవారు. తనకు ఆ వ్యాధి నుంచి విముక్తి కలిగించమని ఆ ముని నవగ్రహాలకు ప్రార్థించాడు. ముని ప్రార్థనలకు సంతోషించినటువంటి నవగ్రహాధిపతులు కాలవమునికి కుష్ఠవ్యాధి నుంచి విముక్తి కల్పించారు. నవగ్రహాధిపతులు కాలవమునికి కుష్ఠవ్యాధి నుంచి విముక్తి కలిగించడం బ్రహ్మకు ఆగ్రహం కలిగించింది. మానవులు చేసే మంచు చెడులు సంబంధించిన ఫలితాలు ఇవ్వడమే గ్రహాల పని. అంతకు మించి కర్మయుగానికి విరుద్ధంగా గ్రహాలు ప్రవర్తించకూడదని బ్రహ్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పరిధిని అతిక్రమించి ప్రవర్తించిన నవగ్రహాలను బ్రహ్మ శాశ్వతంగా భూలోకంలోని శ్వేత పుష్పాల అటవీ ప్రాంతానికి వెళ్ళిపోమని శపిస్తాడు. బ్రహ్మదేవుని శాపం మేరకు నవగ్రహాలు భూలోకంలోని శ్వేత పుష్పాల అటవీ ప్రాంతానికి చేరుకుని అక్కడ శివుని కోసం ఘోర తపస్సు చేస్తాయి. నవగ్రహాలు చేసిన తపస్సుకి సంతోషించిన పరమేశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు. నవగ్రహాలను అనుగ్రహించిన బోళాశంకరుడు వారికి శాప విముక్తిని కలిగిస్తాడు. శివుడు నవగ్రహాలను తను ఎక్కడైతే పూజించాయో అక్కడ వారికి మహాశక్తులను ప్రసాదిస్తాడు. ఆనాటి నుంచి ఆ ప్రాంతానికి వచ్చి ఎవరైనా తమకు కలిగినటువంటి గ్రహపీడలను, బాధలను తొలగించమని నవగ్రహాలకు ప్రార్థిస్తే వారికి ఆ బాధల నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదిస్తాడు శంకరుడు. సూర్యనార్ కోవిల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన ఆలయాలు కలవు. ప్రధాన దైవమైనటువంటి సూర్యుడు మాత్రం తన ఇద్దరు భార్యలైన ఛాయ మరియు ఉషాదేవితో కలిసి ఉండడం విశేషం. సాధారణంగా సూర్యదేవుడు అంటే తీక్షమైన కిరణాలతో ఉండడం సహజం. కానీ సూర్యనార్ కోవిల్ ఇందుకు భిన్నంగా సూర్యుడు మందహాసంతో 2 చేతుల్లో తామర పుష్పాలు ధరించి భక్తులను ఆశీర్వదిస్తున్న భంగిమలో దర్శనమిస్తాడు. ఆలయంలో ఇతర నవగ్రహాలు కూడా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ఆలయం కలదు. సూర్య భగవాని ఆలయానికి ఎదురుగా బృహస్పతి ఆలయం ఉంటుంది. అయితే ఇక్కడ నవగ్రహాలకు వాహనాలు మాత్రం కనిపించకపోవడం ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలో విశ్వనాథ, విశాలాక్షి, నటరాజ, శివగామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను కూడా భక్తులు దర్శించవచ్చు. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు భక్తులు చెప్తూ ఉంటారు. చోళరాజైన కులోత్తంగ చోళ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు కూడా చారిత్రకమైన ఆధారాలు కలవు. అనంతరం విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఏడాది తాయ్ అనగా తమిళ మాసంలో జరిగే రథసప్తమి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం రథసప్తమి నుంచి సూర్యుని రథం దక్షిణ వైపు నుంచి ఉత్తర వైపు తిరుగుతుందని తెలుస్తుంది. ఈ సందర్భంగా ఈ క్షేత్రంలో 10 రోజుల పాటు రథసప్తమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. అలాగే తమిళ మాసం ఆరంభం సమయంలో కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ప్రత్యేకించి ఈ క్షేత్రంలో నవగ్రహానికి ఆలయాలు ఉన్నాయి కాబట్టి భక్తులు తమ నవగ్రహ దోషాల నుంచి పరిహారాలు జరిపించేందుకు శాంతి పూజల కోసం ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు 12 ఆదివారాలు ఈ ఆలయంలోని బస చేసి స్వామివారిని ఆరాధిస్తే తమ సమస్యల నుంచి విముక్తి పొందుతూ ఉంటారు. సూర్యనార్ కోవిల్కి విచ్చేసినటువంటి భక్తులు తమ సమస్యల నుంచి ఉపశమనం పొందాక మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా భక్తులు తమ బరువుకు సమానమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, సూర్యునికి అత్యంత ప్రీతికరమైనటువంటి బెల్లం, గోధుమలు వంటివి తులాకారంగా సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ప్రతిరోజు ఇక్కడ సూర్యునికి ప్రీతికరమైనటువంటి చక్కెర పొంగల్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. అత్యంత శక్తిమైనటువంటి సూర్యుని నవగ్రహ దేవతల్లో ఒకలా భావిస్తున్నాం సూర్యనార్ కోవిల్ని మనం కూడా దర్శించుకుని వద్దాం. మరి తెలుసుకున్నారు కదా సూర్యనార్ కోవిల్ యొక్క ఆలయ విశేషాల గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఓం శ్రీ ఆదిత్యాయ నమః.